జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని అయితే విడుదల చేయడంతో ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ వేడి అనేది మొదలైందన్నమాట. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో పోలింగ్ అయితే జరగనున్నది. ఓట్ల లెక్కింపు అలాగే ఫలితాల ప్రకటన మే 4వ తేదీన జరుగుతుందన్నమాట. ఇక ఈ పోల్స్ లో అధికార డిఎంకే కూటమిని ఢీకొనేందుకు అన్నా డిఎంకే అలాగే బీజేపీ సారథ్యంలోని విపక్ష కూటమి అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఈ కూటమిలో మరొక 8 చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మూడో అతిపెద్ద రాజకీయ శక్తి తన పార్టీయే అని చెప్పేసి ఈ సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ అంటున్నాడు అనమాట. అంటే టీవీకే పార్టీ ఉంది కదా, ఆ పార్టీ తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నటువంటి ఆయన ఒంటరి పోరుకే సిద్ధమైపోయినాడు. సరే, ఎలక్షన్ తర్వాత అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా మారుతారో ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నేనైతే సింగిల్ గా ఫైట్ చేస్తాను, సింహం సింగిల్ గా వచ్చాది అని చెప్పుకుంటున్నాడు అనమాట. ఇక దివంగత మాజీ సీఎం అయినటువంటి జయలలిత సన్నిహితురాలు వికే శశికళ తన కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకైతే దిగింది. ఒక్క డిఎంకే పార్టీ తప్పనించి ఇంకా ఎవరితోనైనా సరే చేతులు కలుపుతానని చెప్పేసి ఆమె అయితే అంటాంది. ఇక సెంతామిజాన్ సీమానికి చెందినటువంటి ఎన్టీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అయితే ఈసారి తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ లేదా చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మొదటగా ఈ డిఎంకే పార్టీ విషయానికి వద్దాం. తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే కూటమి అత్యంత పటిష్టమైనటువంటి శక్తిగా కొనసాగుతుంది. ఏది ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ నాయకత్వంలో ఈ కూటమి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తుందన్నమాట. అయితే అదే స్థాయిలో అవినీతి పార్టీగా బాగా చెడ్డ పేరును కూడా మూటగట్టుకునింది. తమిళనాడులో ఈ డిఎంకే నేతృత్వంలోనే ఈ కూటమిని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈ కూటమిలో డిఎంకే అలాగే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అలాగే విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ, అంటే ఇది దళిత సామాజిక వర్గ ఓట్లను ప్రభావితం చేసేటటువంటి తోల్ తిరుమాళవన్ నాయకత్వంలోని పార్టీ అన్నమాట. ఇంకా ఎండిఎంకే అలాగే ఐయుఎంఎల్ వంటి చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో అయితే ఉన్నాయి. ఇక బీజేపీ కూటమి విషయానికి వద్దాం. ఈ కూటమిలో ముందుగా అన్నా డిఎంకే పార్టీ విషయానికి వద్దాం. తమిళనాడు రాజకీయాల్లో అన్నా డిఎంకే ఒక బలమైనటువంటి శక్తి అన్నమాట. దివంగత నేత అయినటువంటి ఎంజీఆర్ అలాగే జయలలిత వారసత్వంతో నడుస్తున్నటువంటి ఈ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తన వ్యూహాలను అయితే రచిస్తుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి పూర్తిగా పట్టయితే సాధించాడు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పన్నీర్ సెల్వం నిష్క్రమణ తర్వాత పార్టీ ఇప్పుడు పళనిస్వామి నాయకత్వంలో ఏకతాటిపైన ఉండాలి. పైగా పశ్చిమ తమిళనాడు అంటే కొంగునాడు ప్రాంతంలో ఈ అన్నా డిఎంకేకు అత్యంత బలమైనటువంటి ఓటు బ్యాంక్ కూడా ఉండాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో 15% ఓటు బ్యాంక్ అయితే ఉండాలి. ఇదైతే కన్ఫామ్ అన్నమాట. పైగా దక్షిణ తూర్పు తమిళనాడులో బీజేపీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు అలాగే క్యాడర్ అయితే ఉండాలి. ఇదంతా ఎవరి పుణ్యమా అంటే అన్నామలై గారి పుణ్యం. ఖచ్చితంగా ఆయన పేరుని అయితే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కనీసం తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది ఒకటి ఉండదు అనేది కూడా చాలా మందికి తెలియదు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆ స్థాయిలో నిలబెట్టాడంటే ఖచ్చితంగా ఇదంతా కూడా అన్నామలై గారి పుణ్యమే. సరే, ఇక ఈ కూటమిలో మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఫైనల్గా ఈ కూటమిని లీడ్ చేస్తుంది మాత్రం బీజేపీనే. ఇక టీవీకే పార్టీ విషయానికి వద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన అంశం ఈ జోసెఫ్ విజయ్ స్థాపించినటువంటి తమిళగ వెట్రి కజగం పార్టీ అన్నమాట. ఫిబ్రవరి 2, 2024న విజయ్ తన రాజకీయ పార్టీ పేరునైతే ప్రకటించాడు. అందరికీ అన్ని అనేటటువంటి నినాదంతో అవినీతి రహిత అలాగే కుల మతాతీత రాజకీయాలను అందించడమే తన లక్ష్యం అని చెప్పేసి విజయ్ అయితే పేర్కొన్నాడు. సరే, ఏదేమైనా కూడా మళ్ళీ తెలుస్తుంది అన్ని. సరే, ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఎట్టున్నాయి, వాళ్ళ విధి విధానాలు ఎట్టున్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు ఎట్టున్నాయి అనేది ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు తెలియదు కదా, పాను పాను అర్థమవుతాయి అన్నమాట. ఇది కూడా అంతే. సరే, ఇక విజయ్కు ఉన్నటువంటి సినిమా ఫ్యాన్ బేసు ముఖ్యంగా క్రిస్టియన్లు అలాగే కులం బలం ఇతనికి కలిసి వచ్చేటటువంటి అంశాలన్నమాట. అయితే ఈ జోసెఫ్ విజయ్ ప్రధానంగా డిఎంకే ఓటు బ్యాంకును చీలుస్తున్నాడు. సరే, ఇక ఎన్నికల నోటిఫికేషన్
కూడా వచ్చింది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఐఏఎన్ఎస్ మ్యాటరైజ్ చేసినటువంటి సర్వే సంచలనాలకు దారితీసిందనమాట. ఇప్పటి వరకు తమిళనాడులో మళ్ళీ డిఎంకే ప్రభుత్వమే వస్తాదని, స్టాలినే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఈ సెక్యులర్లంతా కూడా భావించినారు. కానీ ఈ ఐఏఎన్ఎస్ మ్యాటరైజ్ సర్వే ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నమాట. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఐఏఎన్ఎస్ మ్యాటరైజ్ నిర్వహించినటువంటి ముందస్తు సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకైతే దారితీసినాయి. ముఖ్యంగా సినీ నటుడైనటువంటి విజయ్ రాజకీయ అరంగేట్రం తర్వాత మారినటువంటి సమీకరణాలను ఈ సర్వే అయితే చాలా లోతుగా విశ్లేషించింది. 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి డిఎంకే నేతృత్వంలోని కూటమి కంటే స్వల్పంగా ముందంజలో ఉందనేసి ఈ ఐఏఎన్ఎస్ మ్యాటరైజ్ నిర్వహించినటువంటి ఒపీనియన్ పోల్లో అంచనా వేసిందనమాట. రెండు ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ నెలకొని ఉందని చెప్పేసి ఇందులో అయితే స్పష్టంగా తెలిపింది. చిన్న పార్టీలు పరిమిత సీట్లే గెలుచుకునే అవకాశం ఉన్నా కూడా అవి మాత్రం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పేసి ఈ సర్వే అయితే సూచిస్తుందన్నమాట. ఐఏఎన్ఎస్ మ్యాటరైజ్ ఒపీనియన్ పోల్ ప్రకారం తమిళనాడులో ఈసారి బీజేపీ మిత్రపక్షాలు 114 నుంచి 127 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి తెలియదన్నమాట. అలాగే డిఎంకే మిత్రపక్షాలు కేవలం 104 నుంచి 114 సీట్లకు పరిమితం అవుతాయని చెప్పేసి ఈ సర్వే అయితే తెలిపింది. ఇకపోతే ఈ విజయ్కు చెందినటువంటి టీవీకేకు 6 నుంచి 12 సీట్లు దక్కుతాయని అంచనా వేసిందనమాట. అలాగే ఇతరులకు 1 నుంచి 6 సీట్లు లభిస్తాయని ఈ ఒపీనియన్ పోల్లో తేల్చారు. తమిళనాడులో అధికారం చేజిక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా లేదా ఏ కూటమికైనా కూడా అవసరమైనటువంటి మ్యాజిక్ మార్కు 118 సీట్లు. ఈ 118 సీట్లను బీజేపీ కూటమి సాధిస్తుందని ఈ సర్వే అయితే స్పష్టం చేస్తుందన్నమాట. ఇక ఓట్ షేర్ చూసుకుంటే బీజేపీ కూటమికి 39 నుంచి 40% ఓట్ షేర్ వచ్చే అవకాశం అయితే ఉందంట. ఇక డిఎంకే కూటమికి 37 నుంచి 38% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్కు 14% నుంచి 15% ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉందంట. మొత్తం మీద కొద్ది ఓట్లతోనైనా కూడా బీజేపీ కూటమి గట్టెక్కే అవకాశం ఉందని చెప్పేసి ఈ సర్వే అయితే తేల్చెప్పింది. అది విషయం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి విశేషాలు. ఎక్కడా కూడా రాజీ పడకుండా వాస్తవాలను వెలికి తీస్తూ మీ ముందుకు తీసుకురావడమే మన న్యూస్ అఖండ లక్ష్యం. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.